హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 891వ నామం, 4 అక్షరాల నామం విద్రుమాభ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం విద్రుమాభాయై నమః అని చెప్పుకోవాలి. పగడము యొక్క ప్రకాశము కలిగినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ విద్రుమాభ. ఆ విద్రుమాభ అంటే పగడం వల్లే ప్రకాశిస్తుంది అని చెప్పడం తప్పు. పగడము యొక్క రంగులో ప్రకాశిస్తున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ విద్రుమాభ అనేది సరైనటువంటి అర్థం. సూర్యుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రంగులో ఉంటాడు. ఈ విషయం రుద్రనమకంలో ఆసాయస్తామ్రో అరుణ ఉత బుభ్రుహు సుమంగళ అని చెప్పబడుతోంది. అంటే నలుపు రంగులోకి పోకముందు, అంటే అస్తమయ సూర్యుడి వర్ణం ఎలా అయితే తామ్రవర్ణంలో ఉంటుందో, నలుపు రంగులో నుంచి బయటకు వచ్చే ముందు అంటే ఉదయిస్తున్న సూర్యుడు అరుణ రూపంలో ఉంటాడు. ఇక్కడ ప్రస్తుత నామం విద్రుమాభ. ఈ విద్రుమాభ అంటే సూర్యాస్తమ సమయంలో సూర్యుడు ఏ రంగులో అయితే ప్రకాశిస్తున్నాడో అమ్మ అలా ప్రకాశిస్తోంది. మరి ఇక్కడ మనం ఈ నామాన్ని చెప్పుకోవడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇంతకు ముందు నామం విశ్వగ్రాస. ఈ విశ్వగ్రాస అనే నామంలో మనం చెప్పుకున్నది ఏంటి? అమ్మవారు విశ్వాన్ని మొత్తాన్ని గ్రాసం చేసేశారు. అంటే ఉన్న బలంగా అమ్మ మొత్తం విశ్వాన్ని మింగేసి అంత్యకాలం చేసింది, ప్రళయకాలం చూపించింది. ఆ ప్రళయకాలంలో ఉన్న తల్లి ఎలా ఉన్నది అని చెప్పడానికి విద్రుమాభ. విశ్వగ్రాస అనేది ప్రళయకాలంలో విశ్వాన్ని గ్రాసం చేసింది. విద్రుమాభ అంటే ఆ సమయంలో అమ్మ ఉన్న స్వరూపం ఎలా ఉంది అంటే తామ్రవర్ణంలో ఉంది. అంటే అస్తమిస్తున్న సూర్యుడు ఏ రంగులో ఉన్నాడో అమ్మ ఆ రంగులో ఉన్నది. అలాగే ఈ విద్రుమాభకి ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే యజ్ఞస్వరూపంలో, యజ్ఞంలో ఉన్నటువంటి అగ్నిగా అమ్మ మనకి ప్రకాశిస్తోంది. ఈ రూపాన్ని కూడా విద్రుమాభ అంటారు. ఈ యజ్ఞాన్ని ఎలా అయితే అమ్మ కాపాడుతోందో ఆవిడ విష్ణుస్వరూపిణి. దాన్ని పుంలింగంలో చెప్తే విష్ణవే నమః అంటాం, స్త్రీలింగంలో చెప్తే వైష్ణవి అంటాం. ఇది తర్వాత నామంలో చెప్పుకుందాం. ప్రస్తుతం మాత్రం ఓం ఐం హ్రీం శ్రీం విద్రుమాభాయై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.